మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కయ్యారు. అగ్రదర్శకుడు దాసరి నారాయణరావు ఉన్నంతకాలం ఆయన సినీ పెద్దగా వ్యవహరించేవారు. కానీ దాసరి అకాల మరణం తర్వాత ఆ బాధ్యతలను చిరంజీవి తన భుజానికెత్తుకున్నారు. కోవిడ్ సమయంలోనూ చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులను ఆదుకునేందుకు ఆయన ప్రత్యేకంగా ఫండ్ రైజింగ్ చేశారు. కార్మికుల కుటుంబాలను నాడు ఆదుకున్నారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమలో తలెత్తుతున్న అనేక సమస్యలకు చిరంజీవి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల నిర్మాతల తరపున ముఖ్యమంత్రిని కలిసే బృందంలోనూ ఆయననే ముందు పెట్టి వెళ్తున్నారంటే ఆయనకు పరిశ్రమ ఇస్తున్న గౌరవం అదే అనుకోవాలి. ఇక 15 రోజుల నుంచి చిత్ర పరిశ్రమలో బంద్ జరుగుతున్న నిర్మాతల మండలికి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ల మధ్య జరుగుతున్న చర్చలు కూడా విఫలమవుతున్నాయి. కార్మికుల డిమాండ్లలో కొన్నింటికి నిర్మాతలు అంగీకరించడం లేదు. షూటింగ్లలో పాల్గొనేందుకు కార్మికులు అంగీకరించడం లేదు. కార్మిక సంఘాలను విభజించి పాలించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటి వద్దకు సమ్మె పంచాయతీ చేరింది. ఈ రోజు ఇటు నిర్మాతలతోనూ అటు కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ చిరంజీవి విడివిడిగా సమావేశమవుతున్నారు. చిత్ర పరిశ్రమ ప్రతిష్టను పెంచడంతో పాటు జరిగే నష్టాన్ని నివారించడానికి చిరు నడుం కట్టారని అనుకోవాలి. తాజాగా కార్మికుల డిమాండ్లపై ఫిలిం ఫెడరేషన్కు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. ఇందులో షరతులు విధిస్తూ తాము అమలు చేసే నిర్ణయాలను కూడా వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్ను 12 గంటల రెగ్యులర్ పని గంటలుగా పరిగణించాలని పేర్కొంది. రెండో ఆదివారం కార్మిక శాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించే వీలుందని చెప్పింది. ఫైటర్స్, డాన్సర్స్కు మాత్రం 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా తన సినిమాల కోసం వినియోగించుకునే స్వేచ్ఛను నిర్మాతలకు కల్పించాలని తెలిపింది అంటూ 4 షరతులు విధించింది. ఈ షరతులకు ఓకే చెబితే రోజుకు 2,000 అంతకంటే తక్కువ సంపాదించే కార్మికుల వేతనాలను వెంటనే 10%, తర్వాత ఏడాది నుంచి 5%, ఆ తర్వాత ఏడాది 5% పెంచుతామని చెప్పింది. అలాగే రోజుకు 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల లోపు సంపాదించుకునే కార్మికులకు వరుసగా 3 ఏళ్ల పాటు 5% వేతనాలను పెంచుతారని పేర్కొంది. తక్కువ బడ్జెట్ చిత్రాలకు మాత్రం వేతనాల పెంపు ఉండబోదని తెలిపింది. ఈ షరతులకు అంగీకరిస్తే చర్చలుంటాయని చెప్పింది. అయితే దీనిపై నేడు చిరంజీవి వద్ద కార్మిక సంఘాలు, నిర్మాతలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి షూటింగ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చిత్ర పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.